అన్యాయం అది ఖచ్చితంగా ఎక్కడెక్కడ డివైడ్ చేయాల్సిందే. చేస్తున్నప్పుడు ప్రజాప్రతినిధులుగా మేము అందరం సహకరించాల్సిందే. అది ఖచ్చితంగా ఎక్కడ సెలెక్ట్ చేసిన ల్యాండ్ ముందు మా నోటీస్లో పెడితే మేము అక్కడ ఉన్న వాళ్ళని కన్విన్స్ చేసి పెట్టించే ప్రయత్నం చేస్తాం. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక లోకల్ ఉన్న ప్రజలందరూ కూడా అబ్జెక్షన్ చెప్తూ ఉంటారు. అట్లా కాకుండా ఒక 2-3 పాయింట్స్ ఐడెంటిఫై చేసి కలెక్టర్స్ గారితో మాట్లాడి అప్పుడు చెప్తే మేము వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తాం. అట్లే మళ్ళీ చెప్పినట్టు విజయాలు కూడా మోడల్ తీసుకుంటే ఎట్లుంటుందని కూడా ఎగ్జామిన్ చేయండి అని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. దీంతో పాటు నాది ఒక చిన్న రిక్వెస్ట్, వర్షాకాలం వస్తుంది కాబట్టి సిటీ మొత్తం అంతా కూడా వర్షం వస్తే కాలనీస్ అన్ని మునిగిపోతూ ఉంటాయి. ముఖ్యంగా ఎస్ఎన్డిపి నల్లలు మనం స్టార్ట్ చేసుకున్నాం. ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ చేసుకుని కంప్లీట్ చేస్తున్నాము. సెకండ్ ఫేజ్ ఆన్గోయింగ్ ఉన్నాయి, థర్డ్ ఫేజ్ కూడా ఉన్నాయి. అన్నిటికైనా ముఖ్యంగా ఇప్పుడు నా నియోజకవర్గంలో వర్షం వస్తే నాతో పాటు సఫర్ అయితే వెళ్ళిపోయినారు, పైనుండి మొత్తం కిందకి వస్తూ ఉంటాయి. మీ కార్పొరేషన్లో మాత్రమే మీరు చూసుకోకుండా పక్క కార్పొరేషన్లో కూడా ఒకసారి కోఆర్డినేట్ చేసుకుంటే ఇక్కడ సమస్య తీరడానికి అవకాశం ఉంది. పెండింగ్ ఉన్న వర్కులు ఒక 2-3 ఎస్ఎన్డిపి నల్లలు పెండింగ్ లేకుండా డివిజన్లో ఈ 15-20 రోజుల్లో పూర్తి చేయకపోతే ఆ కాలనీస్ చాలా ఇబ్బంది. మొన్న నేను వెళ్ళి అడిగినప్పుడు మా ఫండ్స్ వస్తలేవు కాబట్టి మేము కంప్లీట్ చేయలేమన్నారు. సో దయచేసి ఈ ఎస్ఎన్డిపి నల్లని ప్రత్యేకమైన దృష్టి పెట్టుకొని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. కొన్ని నాలతో పాటు డ్రైనేజ్ కూడా ఎల్పీ నగర్తో పాటు నాకు కూడా నా 2 డివిజన్ల మధ్యలో నుండి పోతా ఉంటాయి. అటు నుండి అటు వస్తూ ఉంటాయి. వాటిని కూడా కొంచెం పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది. స్లమ్ ఏరియాలో బాగా ఇబ్బంది ఉంటుంది. ఇది చేయాలని రిక్వెస్ట్ చేస్తాం. ఇంకా మిగతా వర్క్ లేవుంటే మేము కోఆర్డినేట్ చేసే ప్రయత్నం చేస్తాం. బట్ డంపింగ్ యార్డ్ గురించి మాత్రం అందరికీ ఇంపార్టెంట్. అంతా కూడా కలిసి చేసుకుంటేనే సక్సెస్ అవుతాం. 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేసుకున్న తర్వాత ఖచ్చితంగా డివైడ్ అయితేనే అది సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. తప్పిస్తే ఒక్క దగ్గర వేస్తే అక్కడ ఎంత ఇబ్బంది ఉంటుంది అనేది మాకు తెలుసు. అక్కడ జవహర్ నగర్లో ఎంత ఇబ్బంది ఉంటుంది అనేది తెలుసు. సుధీర్ రెడ్డి గారు గతంలో ఇక్కడ డంపింగ్ యార్డ్ ఉన్నప్పుడు ఏదైతే మనం ఇక్కడ సఫర్ అయినామో అదే ఇప్పుడు అక్కడ 3 అంతస్తులు సఫర్ అవుతా ఉన్నారు. కాబట్టి దాన్ని ప్రభుత్వ పరంగా కరెక్ట్ నిర్ణయం తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు కరెక్ట్గా అందరిని ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుంది. మీకు అందరు కోరుతాను. వాటర్ ప్రాబ్లం కూడా లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళకి సంబంధించి డ్రైన్ కూడా వాళ్ళకే ఉంది కాబట్టి, సివరేజ్ ఇది కూడా వాళ్ళకే ఉంది కాబట్టి అక్కడ కొంత ఇబ్బంది వస్తుంది. అది కొంచెం కోఆర్డినేట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.